హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ 6 పప్పులతో నేను ఇలా దోశలు అనేది తయారు చేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో మనం రెగ్యులర్గా ఎలా చేసుకుంటామో అలాగే కాకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. అదేవిధంగా ఇది ప్రోటీన్ ఫుడ్ అండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను 6 రకాల పప్పులతో దోశల్ని తయారు చేస్తున్నాను. ఇది హై ప్రోటీన్ ఫుడ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఇందులో పెసరపప్పు, కందిపప్పు, బొబ్బరి పప్పు, మినపప్పు, ఉలువలు వీటన్నింటినీ గ్రైండ్ చేసుకొని మనకు పిక్స్లో తయారవుతుంది కదా, దీంతో దోశలు చేస్తున్నాను. వీటిని నేను ఒక 2 గంటల ముందుగానే ఇలా నానబెట్టుకొని ఉంటాను. చూడండి, అన్ని రకాల పప్పులు ఉన్నాయి కదా. ఇలా రైస్ని కూడా ఒక 2 గంటల ముందుగానే నానబెట్టుకొని పెట్టుకున్నాను. రేషన్ బియ్యంతో చేస్తున్నాను. ఈ రెసిపీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. హై ప్రోటీన్ ఫుడ్ అండి. ఇప్పుడు వీటిని పేస్ట్లా మనం గ్రైండ్ చేసుకుందాం. మనం రైస్ని నీళ్లు లేకుండా వడగట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులను కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. మనం కొంచెంగా రైస్ మరియు పప్పులు ఇలా వేస్తూ మొత్తంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకుందాం. అలాగైతేనే మనకు 2 కలిసిపోయి దోశలు అనేవి మనకు చాలా చక్కగా వస్తాయి. ఈ విధంగా బియ్యాన్ని పప్పుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా పేస్ట్ ఇలా తయారైందో. ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలి పూర్తిగా. మనకు ఎంత స్మూత్గా ఉంటే దోశలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగానే మిగతా రైస్ని మరియు పప్పుని కూడా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తంగా నేను పట్టుకున్నాను రైస్ మరియు పప్పులని. ఇప్పుడు ఒక చిటికెడు వంట సోడాని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. వంట సోడా వేసుకుంటే మనకు స్మూత్గా వస్తాయని వేస్తున్నాను. వంట సోడాను వేసుకున్న తర్వాత ఇలా పూర్తిగా మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా తయారైందో. మనకు బ్యాటర్ అనేది చాలా బాగుంది కదా. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఒక 2 నిమిషాల పాటు. ఇలా అయితేనే మనకు వంట సోడా అనేది పూర్తిగా కలిసిపోతుంది ఈ పిండిలోకి. మనకు ఈ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేలా చూసుకోవాలి. ఇలా పిండి మిశ్రమం అనేది తయారైంది కదా. ఇప్పుడు దీనిని మూతతో కవర్ చేసి ఓవర్ నైట్ మొత్తం మనం రెస్ట్ ఇద్దాం. ఓవర్ నైట్ అయింది కదా ఫ్రెండ్స్, ఒకసారి మనం పిండి అనేది ఎలా ఉందో చూద్దాం. చూడండి, మనకు పొంగినట్లు కనబడుతుంది కదా. పిండి మనకు పర్ఫెక్ట్గా అయినట్టు అర్థం. ఇప్పుడు ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకుందాం. చూడండి ఎంత చక్కగా ఉందో పిండి. ఇలా ఎర్లీ మార్నింగ్ వేసుకుంటున్నాం కాబట్టి ఇంకా చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. చూడండి, ఇలా ఒక 2 నుండి 3 నిమిషాల పాటు ఇలా తిప్పుతూనే ఉన్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఇలా అంటే మనకు స్మూత్గా అయినట్లయితే మనకు పిండి అనేది చక్కగా ఉన్నట్లు అర్థం. ఇలా బబుల్స్ లాగా ఉంది కదా, కరెక్ట్గా ఉన్నట్లు అర్థం మనకి. ఇప్పుడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ని యాడ్ చేసినాక కూడా మనం దీనిని ఒకసారి ఇలా కలుపుకోవాలి. మొత్తం సాల్ట్ అందులోకి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అదేవిధంగా నైట్ మనం పెట్టుకునేటప్పుడే సాల్ట్ వేసినట్లయితే మనకు ఇలా పొంగకుండా మనం ఎంతైతే కన్సిస్టెన్సీలో పిండి వేసామో అంతే ఉంటుంది. అందుకోసమని మనం నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకోవాలి ఉప్పు అనేది. అప్పుడే మనకు స్పాంజ్ లాగా వస్తాయి మనం చేసుకునే ఈ ప్రోటీన్ అయిన దోశలు. ఇలా మనం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసాం కదా, ఇప్పుడు మనం దోశని వేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వస్తుందో దోశ అనేది. ఇలా మనకు పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేలా వేసుకోవాలి దోశల్ని. మన ఈ దోశలు నార్మల్ దోశలు లాగానే ఉంటాయి, కానీ ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రుచి కూడా చాలా బాగుంటుంది. మనం ఇలా దోశను వేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ని చుట్టుపక్కల మొత్తంగా మనం ఇలా అప్లై చేసుకోవాలి. అలా అయితే మనకు తీసే ముందు ఈజీగా ఊడొస్తుంది. అదేవిధంగా మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. నాన్ స్టిక్ మనకు పెనం అనేది ఉంటుంది కదా, అది మీ దగ్గర ఉన్నట్లయితే ఆయిల్ అప్లై చేయకుండా మామూలుగానే దోశల్ని వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దోశ అనేది ఒకవైపు కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుందాం.
చూడండి మనకు ఎంత చక్కగా ఊడొచ్చిందో, ఆయిల్ వేసాం కాబట్టి చాలా పర్ఫెక్ట్గా కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనకు దోశ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని పక్కకి తీసుకుందాం. ఇలాగే మిగతా దోశలన్నింటినీ కూడా మనం వేసుకుందాం. ఎంత చక్కగా వచ్చాయో చూసారు కదా, చాలా బాగున్నాయి. ఈజీగా మనకు ప్రాసెస్ అనేది మనకు రెగ్యులర్గా చేసుకునే దోశలు ఎలా ఉంటాయో వీటి కూడా అలాగే, కాకుంటే ఇవి చాలా ప్రోటీన్ ఫుడ్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.